పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణ అసెంబ్లీలో రచ్చరేపుతుంది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం. మొత్తం మీద కడియం శ్రీహరి మాట్లాడుతుండగా అసభ్య సంజ్ఞలు చేసినట్లు పాడి కౌశిక్ రెడ్డి పైన ఆరోపణలు వస్తున్నాయి. సో కడియం వైపు చేతితో గన్ ఎక్కుపెట్టి కాల్చినట్లుగా కౌశిక్ తీరు కనబడుతుంది. అయితే కౌశిక్ రెడ్డి తీరుపైన కాంగ్రెస్ ప్రభుత్వం బగ్గుమంటుంది. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అయితే కౌశిక్ రెడ్డి తీరును తప్పుపట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేటీఆర్, హరీష్ రావు కౌశిక్ తీరును సమర్థిస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. కేసీఆర్కు ఇలాగే జరిగితే ఊరుకుంటారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అయితే కౌశిక్ పైన స్పీకర్ చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి కోరారు. సభలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం పైన మాత్రం ఎథిక్స్ కమిటీకి అధికార పక్షం సిఫార్సు చేసింది. ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ కూడా అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు. కేసీఆర్ గారికి సరిసమానమైన ప్రజా జీవితంలో నుంచి వచ్చిన ప్రజాప్రతినిధి ఎవరు కూడా నేను ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, కడియం శ్రీహరి గారి నిబద్ధతను, నిజాయితీని ఈ దేశంలోనే ఎవరు ప్రశ్నించజాలరు. నిజాయితీతో కూడుకున్న నిక్కచ్చిగా వ్యవహరించే ప్రజాప్రతినిధి. ఎన్నో మంత్రి పదవులు చేపట్టిన అవినీతి మచ్చలేని మంత్రిగా పనిచేసాడు. ఒక సీనియర్ లెజిస్లేటర్ను పట్టుకొని, అధ్యక్ష, రాజకీయంగా వాళ్ళకి ఏమైనా అభిప్రాయం ఉండని, రాజకీయం పట్ల వారికి ఏమైనా వ్యతిరేకత ఉండని నేను ఇవన్నీ మాట్లాడదలుచుకోలే. నేను ఒకటే అడగదలుచుకున్నా, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మీ సభ్యుడు వ్యవహరించిన తీరును మీరు సమర్థిస్తున్నారా? సభలో ఈ రకమైన వ్యవహార శైలి ఈ సభకు మంచిదా? ఒక సీనియర్, అతను దళితుడా, అతను గిరిజనుడా అనే నేను ప్రస్తావిస్తలేను. అతను ఈ సభలో నాకు తెలిసి చాలా సీనియర్ మోస్ట్లలో ముగ్గురునో నలుగురునో తీసుకుంటే కడియం శ్రీహరి గారు ఒకరు. వారి సీనియారిటీ, వారి అనుభవము, వారి నిజాయితీ, వారి చదువు ఈరోజు అక్కడ నిలబడి ఒక సూచన చేస్తే ఇంత అసభ్యకరంగా, ఇంత అసహ్యకరంగా ఎవరైనా వ్యవహరిస్తే ఈ వ్యవహారాన్ని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సమర్థిస్తారా? ఇది మీ పార్టీ విధానమా? ఈ విధానాన్ని మీరు ప్రోత్సహించదలుచుకున్నారా? రేపు కడియం శ్రీహరి గారికి జరిగిన అట్లాంటిది ఒకవేళ చంద్రశేఖరరావు గారికి జరిగితే మీరు ఆమోదిస్తారా? ఈ వైపులో కూడా ఉన్నారు, ఈ వైపులో కూడా అంతకంటే కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి, ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ కుస్తీలు కొట్టడానికి రాలే అధ్యక్ష. విఘ్నత ప్రదర్శించడానికి, అవగాహనతో మాట్లాడడానికి సభలోకి వచ్చినాం అధ్యక్ష. ఆకారం ఉంది కదా అని ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఆ రకంగా అవమానించే విధంగా మాట్లాడడం, మీకు ఏదైనా అభిప్రాయం ఉండని, మీరు ఏ అంశమైనా ప్రస్తావించండి. కానీ ఈ రకమైన విధానాన్ని ఈ సభ క్షమిస్తే ఇక భవిష్యత్తులో ఈ సభలో కత్తిపోట్లు లేకపోతే కుస్తీల పోటీలు జరగాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని ఇక్కడనే నిలువరించాలి, దీన్ని ఇక్కడనే నియంత్రించాలి అధ్యక్ష. అందుకే అధ్యక్ష, నేను చివరిగా నా సూచన, వాళ్ళందరూ చైర్లలో కూర్చొని చర్చలో పాల్గొంటే సభ్యులందరినీ సభలో కొనసాగించండి. లేకపోతే ఈ సభ్యుల్ని సభలో నుంచి రాబోయే 2 రోజుల్లో సభా వ్యవహారాలను నడుపుకోవడానికి వాళ్ళని సస్పెండ్ చేయండి అని చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అన్ని రకాల నియమ నిబంధనలు, సాంప్రదాయాలను ఉల్లంఘించి అసభ్యకరంగా, అవమానకరంగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డి గారి విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రూల్ బుక్ అధ్యక్ష, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నాకు తెలిసి 2015లో హరీష్ రావు గారు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్స్ ఉన్నప్పుడే తెలంగాణ రూల్ బుక్ అమాండ్ అయింది. ఈ బుక్లో అధ్యక్ష పేజీ నెంబర్ 105 కమిటీ ఆన్ ఎథిక్స్, ఈ రూల్ బుక్లోనే 105 పేజీలో కమిటీ ఆన్ ఎథిక్స్ 288 రూల్ నెంబర్, ద కమిటీ షల్ ఎగ్జామిన్ every complaint concerning the unethical conduct of a member both within and outside the house referred to it by speaker or the house are taken by suo motu. దీన్ని తీసుకోవాల్సిందిగా అదేవిధంగా మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేస్తున్నా. దీంట్లో సబ్ క్లాస్ 289 సబ్ క్లాస్ 2, the house may also refer complaint for
of unethical conduct of a member on a motion to the Committee for Inquiry and Report. అధ్యక్ష, నేను ఒకటే మాట, డైరెక్ట్గా మా సభ్యులు వారు చేసిన విధానాన్ని, వారు వ్యవహరించిన తీరును చూసి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేయడని మా వాళ్ళు మాట్లాడి, నేను అట్లా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని నేను అడిగాను. ఇది కమిటీ ఆన్ ఎథిక్స్కి వారి వ్యవహార శైలిని, ఈ సభలో అన్ని కెమెరాలు ఉన్నాయి, ఈ కెమెరాలలో వారు వ్యవహరించిన తీరు మొత్తం రికార్డ్ అయింది. ఈ అన్ని ఆధారాలను ఈరోజు ఈ సభ ద్వారా మోషన్ మూవ్ చేసి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఆ ఎథిక్స్ కమిటీకి మీరు రెఫర్ చేసి, ఎథిక్స్ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ మీద పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ కమిటీని కూడా, ఇప్పుడు కమిటీ లేదని వారు చెప్పారు, సమయానికి బాగా గుర్తు చేశారు అధ్యక్ష. ఎంబడే ఎథిక్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి హరీష్ రావు గారి సూచన మేరకు తక్షణమే ఎథిక్స్ కమిటీని ఈ సభ ముగిసే లోపల మీరు అపాయింట్ చేసి ఈ కేసును దానికి రెఫర్ చేయాల్సిందిగా ఈ సభలో ఒక సత్సాంప్రదాయాన్ని, రేపు భవిష్యత్తులో ఏ సభ్యుడైనా ఈ రకంగా బాధ్యతారహితంగా అసభ్యకరంగా అసహించుకునే విధంగా సీనియర్ సభ్యులకు అవమానం జరిగే విధంగా వ్యవహరిస్తే ఏ రకమైన చర్యలు తీసుకుంటామో భవిష్యత్ తరాలకు తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఈ సభలో జరిగిన సంఘటన, ప్రత్యేకంగా కౌశిక్ రెడ్డి గారి ప్రవర్తన, సీనియర్ శాసనసభ్యులైన కడియం శ్రీహరిపై వారి ఆహాభావాలు, వారి బాడీ లాంగ్వేజ్, వాటిని అన్నిటిని కూడా ఖండిస్తూ, హానరబుల్ స్పీకర్ సార్, I beg to move that under sub-rule 2 of Rule 289 of Rules of Procedure and Conduct of Business in the Telangana Legislative Assembly, this House resolves to refer the unethical behavior of Sri Padi Kaushik Reddy in this August House against Sri Kadiyam Sri Harigaru, a senior member. This matter may be referred to the Committee on Ethics to examine thoroughly and recommend further necessary action. Adhyaksha. Motion moved. The question is that under sub-rule 2 of Rule 289 of Rules of Procedures and Conduct of Business in Telangana Legislative Assembly, this House resolves to refer the unethical behavior of Sri Padi Kaushik Reddy in the August House, Sri Kadiyam Sri Hari, a senior member, this matter be referred to the Committee on Ethics to examine thoroughly and recommended further necessary action. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is adopted and the matter is referred to the Committee